శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 768వ నామం ద్యుతిధర మంత్రస్వరూపంలో శ్రీ ద్యుతిధరాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారు మన శరీరం నిర్వహింపబడటానికి అవసరమైన సప్తధాతువుల స్వరూపంగా మన శరీరంలో ఉండి మనలను అనుగ్రహిస్తూ ఆ ధాతువులు చక్కగా తమ కార్యములు నిర్వహించేందుకు అనుగ్రహిస్తున్నారు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ సప్తధాతువులను సమన్వయంతో పనిచేయించే అమ్మవారి స్వరూపం ఓజోవతి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సప్తధాతువులు చక్కగా పనిచేస్తూ ఓజస్సును కలిగి ఉన్న అమ్మవారి స్వరూపాన్ని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు వివరిస్తున్నారు. ఇక జీవుల విషయానికి వస్తే, ఒక వ్యక్తి అమ్మవారి అనుగ్రహంతో సప్తధాతువులు సక్రమంగా నిర్వహించబడి ఓజస్సు యొక్క అనుగ్రహం కలిగి ఆ సప్తధాతువులు సమన్వయంతో పనిచేస్తూ ఉంటే ఆ సాధకుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఈ నామంలో మనకు తెలియజేయబడుతోంది. అటువంటి సాధకుడు ద్యుతిని కలిగి ఉంటాడు. ద్యుతి అంటే ఒక దైవీకమైన తేజస్సు. ఆ తేజస్సును మనం మాటల్లో వర్ణించడానికి వీలు కాదు. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, శ్రీ రమణ మహర్షి లాంటి మహాత్ములను దర్శించుకుంటే మనకు కలిగే అనుభూతి అది. అటువంటి అనుభూతిని మనం మాటల్లో వర్ణించగలమా? అటువంటి ప్రకాశమును సాధకులకు ప్రసాదించే తల్లి అటువంటి ప్రకాశమును అనంతముగా కలిగి ఈ విశ్వాన్ని నడిపే మహాశక్తి. ఈ విశ్వాన్ని తన వైపు ఆకర్షించి ఈ విశ్వంలోని సకల ప్రాణులకు అనుగ్రహాన్ని ప్రసాదించే తల్లి అని ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి తెలియజేయబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.